హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ లూసీ లెట్బీ' ఈ రోజు నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక క్రైమ్ డాక్యుమెంటరీ మూవీ. కొన్ని రిలేషన్స్ బేస్ చేసుకొని ఆ పాయింట్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తా ఈ డాక్యుమెంటరీ తీసుకెళ్తాడు. ఈ మూవీ కంప్లీట్‌గా డాక్యుమెంటరీ స్టైల్‌లోనే ఉంటది. రియల్ మూవీ లాగా అయితే ఉండదు. ఆ డాక్యుమెంటరీ కూడా కొంచెం మూవీ లాగానే చెప్పడానికి ట్రై చేశారు. సో, సీన్స్ వినడానికి, చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ డాక్యుమెంటరీ స్టోరీ ఏందంటే ఇది ట్రూ స్టోరీయే కాబట్టి లూసీ లెట్బీ అనేది ఒక నర్సు ఒక హాస్పిటల్‌లో వర్క్ చేస్తూ ఉంటది. లూసీ వర్క్ చేస్తున్న చెస్టర్ హాస్పిటల్‌లో కొంతమంది పిల్లలు చనిపోవటము అండ్ కొంతమంది పిల్లలు గాయపడటం గురించి తనని ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీసులు లూసీ లెట్బీని అరెస్ట్ చేస్తారు. తనని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కొన్ని నిజాలు బయటపడతాయి. దాంతో పాటు ఏందంటే తను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు తను ఆల్మోస్ట్ 6 పిల్లల్ని చంపిందని అండ్ ఇంకొక 7 పిల్లల్ని క్రిటికల్ పొజిషన్‌లో ఉన్నారని తెలుసుకుంటారు. ఇంకా లూసీ లెట్బీని శిక్షించారా? అసలు ఏం చేశారన్నదే ఈ డాక్యుమెంటరీ స్టోరీ. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్‌లోనే లూసీ లెట్బీని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ చూపిస్తారు. తనతో డైరెక్ట్‌గా పోలీసులు ఎలా మాట్లాడుతున్నారు, ఏ క్వెషన్స్ అడిగారు, తను ఎలాంటి ఆన్సర్స్ ఇస్తుంది. ఇంకా పోలీసులు లూసీ లెట్బీ ఇంట్లో ఎతికినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ దొరికితాయి. ఆ డాక్యుమెంట్స్‌కి ఈ మర్డర్ సంబంధం ఏంటి? అసలు లూసీ లెట్బీ ఆ పిల్లల్ని ఎందుకు చంపింది? అనే పాయింట్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ మనకు కొంచెం డీటెయిల్‌గానే చెప్తారు. పోలీసులు, లాయర్లు, మీడియా అండ్ ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళతో ఏమేమి మాట్లాడారని మనకి చూపిస్తారు. ఆ సీన్స్ కొంచెం ఎమోషనల్‌గానే అనిపిస్తాయి. ఎందుకంటే ఇది రియల్ స్టోరీ కాబట్టి. ఆ సీన్స్ విన్నప్పుడు కొంచెం హార్ట్ టచింగ్‌గా కూడా అనిపిస్తది. ఆ ఇన్వెస్టిగేషన్స్‌లో లూసీ ఆ చిన్నపిల్లని ఎలా చంపింది అనే సీన్స్ కొంచెం చూపిస్తారు. మరీ చాలా హార్ట్ టచింగ్‌గా కూడా అనిపిస్తాయి. అలాంటి లూసీ లెట్బీకి ఎలాంటి శిక్ష పడింది ఏంటి అనేది కూడా మనకి క్లైమాక్స్‌లో చూపిస్తారు. దాంతో పాటు ఒక చిన్న పాయింట్ కూడా రైజ్ చేస్తారు. అదేంటంటే లూసీ లెట్బీ అలా చిన్నపిల్లల్ని చంపుతూ ఉంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? సో, ఎవరు పట్టించుకోలేదా ఏంటా? ఆల్మోస్ట్ 27 మంది పిల్లలు చనిపోయారు. 17 మందికి కొంచెం క్రిటికల్‌గానే ఉంది. ఇంకా ఆ చెస్టర్ హాస్పిటల్ మీద పోలీసులు కూడా ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దానికి సంబంధించింది కూడా లాస్ట్‌లో మనకు చిన్న నోట్ అయితే ఇస్తారు. ఈ డాక్యుమెంటరీ రియల్ స్టోరీ కాబట్టి అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ మనం తెలుగులోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, తెలుగు వాయిస్ డబ్బింగ్ బాగానే ఉంది. సో, సీన్స్ కూడా కొంచెం చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటాయి. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. మీకు నచ్చితే చూడండి. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.